ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రతి పల్లెకు టీడీపీ ప్రజాయాత్రలో భాగంగా ముల్లమూరు మండలం శంకరాపురంలో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షులు పరిటాల సురేష్ పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నట్టేట ముంచి రైతులతో ఆటలాడుతుందని ఆయన తీవ్ర స్థాయిలో దుర్మెత్తారు. టీడీపీ ప్రభుత్వంలో రైతే రాజు అని, ఈ ప్రభుత్వంలో రైతులకు విలువ లేకుండా చేశారన్నారు. టీడీపీలో రైతులకు యంత్ర పరికరాలు సబ్సిడీలో ఇచ్చేవారని, ఇప్పుడు అదేమీ లేదన్నారు. అందుకే టీడీపీని గెలిపిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరిగిద్దని గ్రామస్తులకు తెలిపారు. దర్శిలో టీడీపీ జనసేన పొత్తులో దర్శికి టీడీపీ టికెట్ ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వచ్చిన తర్వాత రైతులు వాణిజ్య పరంగా ఏవి తీసుకున్నా కూడా ఏ ఒక్కరు కూడా నిత్యావసర వస్తువులు ఏదైనా కొనలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం. రైతులు ఎవరైనా బాగున్నారంటే అప్పులతో ఊబిలో కూలిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను కనీసం ఆదుకునే పరిస్థితి లేదు. ఏవి కూడా కనీసం నష్టపరిహారం ఇప్పటికి కూడా సరిగా చెల్లించలేదు. కాబట్టి మనందరం తెలుసుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరం పోరాడాలి. రాష్ట్ర భవిష్యత్తు బాగుంటే తప్ప, లేకపోతే ఈ రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది. కాబట్టి మనం రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి బ్రహ్మాండంగా పనిచేసి తెలుగుదేశం పార్టీ జనసేన ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. ఖచ్చితంగా దర్శిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం. తెలుగుదేశం పార్టీ టికెట్ కూడా దర్శికి కేటాయిస్తారని కూడా ఆశిస్తూ రాబోయే ఎన్నికల్లో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఈ శంకరాపురం గ్రామస్తులు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కొద్ది లాలి నాయకత్వం